ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తున్నాను. ప్రతి దినము ప్రతి ఒక్కరికి ఎంతో నెమ్మది కావాలని కోరుకుంటూ ఉన్నారు. అనేక రకాలైనటువంటి పరిస్థితులు వారిని చుట్టుకొని ఉన్నప్పుడు ప్రభు సన్నిధిలో వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. దేవా నెమ్మది కలుగు చేయమని దేవుని సన్నిధిలో గోచాడుతూ ఉన్నారు. యోషువ గ్రంథము 23వ అధ్యాయము 1వ వచనం. ఈ వచనాలను జ్ఞాపకం చేసుకున్నప్పుడు చుట్టూ ఉన్న వారి శత్రువుల్లో ఎవరును వారి మీదకి రాకుండా యెహోవా ఇశ్రాయేలుకి నెమ్మది కలుగజేసిన మీదట అనేక దినములైన తరువాత యెహోషువ బహు సంవత్సరములు గల వృద్ధుడైన. అప్పుడు అతడు ఇశ్రాయేలు అందరినీ, వారి పెద్దలను, వారి ముఖ్యులను, వారి న్యాయాధిపతులను, వారి నాయకులను పిలిపించి వారితో ఇట్లనెను: నేను బహు సంవత్సరములు గడిచిన ముసలివాడును. మీ దేవుడైన యెహోవా మీ నిమిత్తము సమస్త జనులకు చేసినదంతా మీరు చూచితిరి. మీ నిమిత్తం యుద్ధము చేయవాడు మీ దేవుడైన యెహోవాయే. చూడిడి, యోర్దాను మొదలుకొని పడమటి దిక్కున మహాసముద్రం వరకు నేను నిర్మూలం చేసిన సమస్త జనముల దేశమును, మీ గోత్రముల స్వాస్థ్యము మధ్య మిగిలి ఉన్న ఈ జనముల దేశమును మీకు వంతు చీట్ల వల్ల పంచిపెట్టి తిని, మీ దేవుడైన యెహోవాయే వారిని ఎదుట నిలవకుండా వెళ్ళగొట్టిన తర్వాత మీ దేవుడైన యెహోవా మీతో సెలవిచ్చినట్లు మీరు వారి దేశంలో స్వాధీనపరుచుకుందరు. కాబట్టి మీరు మోషే ధర్మశాస్త్ర గ్రంథంలో రాయబడినదంతయు గైకొని అనుసరించుటకు మనసు దృఢం చేసుకొని ఎడమకు గాని కుడికి గాని దాని నుండి తొలగిపోక మీ యొద్ద మిగిలి ఉన్న ఈ జనుల సహవాసం చేయక, వారి దేవతల పేర్లను ఎత్తక, వాటి తోడిన ప్రమాణం చేయక, వాటిని పూజింపక, వాటికి నమస్కరింపక మీరు నేటి వరకు చేసినట్లు మీ దేవుడైన యెహోవాను హత్తుకుని ఉండేవాళ్ళు. ఈ లేఖనాలన్నీ ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఇంకా ఆయన యెహోవా బలము గల గొప్ప జనములను మీ ఎదుటి నుండి కొట్టివేస్తున్నాడు. మీ ఎదుట నేటి వరకును ఏ మనిషి నిలిచి ఉండలేదు. మీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చిన మాట చొప్పున తానే మీ కొరకు యుద్ధం చేయవాడు గనుక మీలో ఒకడు 1000 మందిని తరుమును. కాబట్టి మీరు బహు జాగ్రత్త పడి మీ దేవుడిని యెహోవాను ప్రేమింపవలెను. నిబంధన గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఎవరైతే నిబంధన చేసుకుంటారో ఆ నిబంధన ప్రకారంగా ప్రభు వారి జీవితంలోని గొప్ప కార్యాలు చేయడానికి ఆయన శక్తిమంతుడిగా ఉన్నాడు. కనుక సర్వాధికారి అయినటువంటి దేవుడు, జీవాధిపతి అయినటువంటి దేవుడు అన్ని విషయములలో ప్రతి ఒక్కరిని బలపరచడానికి ఆయన శక్తిమంతుడిగా ఉన్నాడు. కానీ మనుషులైతే కుదురుబాటు లేక వారి పాదాలు నడిపించినట్లుగా వారి హృదయంలో కోరికలను బట్టి పరిగెత్తుతున్నప్పుడు శత్రువులు వారి మీద పెత్తనం చేస్తూ ఉన్నారు. కనుక దేవుని యొక్క వాక్యాన్ని గురించి కానీ జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయన సమాధానకరమైన సరిది ప్రతి ఒక్కరిని కూడా ఆవరిస్తూ ఉంది. ప్రభువే ప్రతి ఒక్కరికి వెలుగుగా ఉండి అన్ని విషయాల్లో వారు నడిపిస్తూ ఉన్నాడు. ఈ లేఖనాలు వింటుండగా దేవుడు అయితే నీకు బహు నెమ్మది కలుగు చేస్తున్నాడు. ఆయనతో నిబంధన చేసుకో, నిబంధన ప్రకారంగా సిద్ధపడి ఉండు. దేవుడు గొప్ప కార్యాలు ఈ జీవితంలో చేయనే ఉన్నారు. ప్రభువా మీ దయకలిగిన హస్తాలకు అప్పగించుకుంటుండగా తండ్రి, నిబంధన ఎవరి హృదయంలో అయితే ఉంటుందో పద్ధతిగా దీవించడానికి ఎవరైతే సిద్ధపడతారో అటువంటి వారు అందరి జీవితంలో గొప్ప కృప చూపించడానికి, మహిమతో నింపడానికి ఆయన శక్తిమంతుడే ఉన్నాడు. దేవా, ఇదిగో తండ్రి, నీ నెమ్మది ప్రతి ఒక్కరికి దయచేసి నాయన ఇదిగో నీ కార్యములు ప్రభు వారు చూడగలుగుటకు సహాయం అనుగ్రహించమని, వారి నిబంధనను వారు స్థిరంగా పట్టుకోవడానికి సహాయం అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.